ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచెర్ల ఉదాంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశనం చేయనున్నారు. ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచెర్ల ఉదాంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశనం చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే ప్రారంభం కానుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత మరికొద్ది సేపట్లో అంటే సుమారు ఒక గంటల్లోగా ఈ కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఎర్రవల్లిలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతున్నది. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయేటువంటి వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శాసన మండలిలో ఎట్లాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, శాసన సభలో ఎట్లాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే విషయాల మీద కేసీఆర్ పార్టీ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపట్లో ఇక్కడికి అసలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా రాబోతూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు గారు, మాజీ మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం. మరి కొద్దిసేపట్లోనే వాళ్ళంతా ఇక్కడ కూర్చొని రావడానికి బయలుదేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది చాలా కీలకమైన సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలు, విజయోత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుని జరుపుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేసినటువంటి విధ్వంసము, ప్రజా వ్యతిరేక విధానాలపై దుయ్యబడుతూ ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అన్నిటి విషయాల మీద రేపటి నుంచి జరగబోయేటువంటి శాసనసభలో విస్తృత స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేసేటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎట్లా ఎండగట్టాలనే విషయాల మీద కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున రేపటి జరగబోయేటువంటి సభలో ఒక యుద్ధ వాతావరణమే నెలకొనేటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఇక్కడ అది విజయవంతంగా అమలు జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను ఆయన ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే 7వ గ్యారంటీగా
ప్రజాస్వామ్య హక్కులను మేము కాపాడుతాము, రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పోతాము అంటే రకరకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అవన్నీ ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కేవలం మాట్లాడితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు తరలించేటువంటి పరిస్థితి, అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా రేపు జరగబోయేటువంటి శాసనసభలో చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మికి కులం బంగారం ఇచ్చేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమి అమలు జరగలేదు. ఏ ఒక్కటి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. అట్లాగే ఇంకా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అట్లా గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు దాదాపు సంక్షేమ గురుకులాల్లో దాదాపు 49 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోయినటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇటు లగచర్లకు సంబంధించిన ఉద్యమం అయితే చాలా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అనుచరులకు అట్లాగే తన కుటుంబ సభ్యులకు భూములు కేటాయించాలనే లక్ష్యంతో లగచర్ల మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫార్మాసిటీలు ఏర్పాటు చేయడం కోసం ఆయన ఒక భూసేకరణకు సంబంధించిన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా లగచర్లలోనైతే ప్రజలు తిరగబడి ప్రభుత్వం మీద తిరగబడినటువంటి పరిస్థితి, పోలీసుల మీద తిరగబడినటువంటి పరిస్థితి మనం చూసినాం. వీటన్నిటి మీద కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా రేపు జరగబోయేటువంటి శాసనసభలో చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఏ అంశాలు ఇంకా మనం చర్చకు తీసుకురావాలి, ఏ అంశాన్ని ముందు పెట్టాలి అనే విషయాల మీద కేసీఆర్ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.